ఏంటి తాతయ్య? అమృతని అడిగానని చెప్పు. తప్పకుండా తాతయ్య. అమృతని జాగ్రత్తగా చూసుకోండి బాబు. అలాగే తాతయ్య. వెళ్ళొస్తాం తాతయ్య. అలానే బాబు. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆయన బాల్కనీలో లేరు సుబ్బు, అవుట్ హౌస్లోకి మార్చారు. తాతయ్యకి పిచ్చి పట్టిందని వికాస్ రేణుకని నమ్మించాడు. అయ్యో, ఆ విషయం మాకు తెలుసు. ముందు గంగాధరం అంకుల్ని కలిశారా లేదా అది చెప్పు. అసలు గంగాధర్ అంకుల్ తాతయ్యని కలవలేదట. బహుశా కలవకుండా మేనేజ్ చేస్తున్నారేమో. వికాస్కి ఆ టాలెంట్ కాస్త ఎక్కువే. నాకు మాట వచ్చినా కూడా అమృతని కాపాడలేకపోతున్నానని తాతయ్య బాధపడుతున్నారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని ఎన్నిసార్లు చెప్పారో తెలుసా? పాపం తాతయ్య ఈ దురదృష్టవంతురాలి దగ్గరికి తీసుకుని సొంత వాళ్ళకి శత్రువయ్యారు. నేననేదాన్ని లేకపోతే ఆయన సంతోషంగా సుఖంగా ఉండేవారు. నా టెన్షన్స్ వల్లే కాళ్ళు చేతులు చచ్చి పడిపోయి మంచాలు పడి నరకయాతన అనుభవిస్తున్నారు. వాళ్ళేదో ఒక రోజు తాతయ్యని చంపేస్తారు సుబ్బు. అమృత, తాతయ్యని వికాస్ వాళ్ళు ఏమీ చేయలేరు. అదంత ఈజీ కాదు. నువ్వేం భయపడకు. అసలు ఈ విషయాలన్నీ చైతన్యకు తెలిసిన ఏదో ఒకటి చేస్తాడు. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. సాగర్ ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఇప్పుడు ఏం చెయ్యాలి సుబ్బు? ఎందుకే అధైర్యపడతావు? ఇప్పుడు మనకి వెంగయ్య కూడా తోడొచ్చాడు. అసలు సాగర్ ఎక్కడున్నాడో వెంగయ్య కనుక్కుంటాడు. నీ ఆచూకి చెప్పమని విక్రమ్ మనుషులే సాగర్ని తీసుకెళ్ళుంటారు. అలాగైతే ఆ విక్రమ్ డాన్ ఎక్కడుందో నాకు చెప్పండి. నేను వెళ్ళి సాగర్ని విడిపించుకొస్తాను. అదంతా ఈజీ కాదు. విక్రమ్ గురించి మీకు తెలీదు. అక్కడికి మీరు వెళ్ళలేరు. మీ ప్రాణాలకి ప్రమాదం. ఏమండి, నా గురించి మీరేం భయపడకండి. విక్రమ్ డాన్ అడ్రస్ చెప్పండి చాలు. పర్వాలేదు అమృత, చెప్పు. వెంగయ్య మీద నాకు నమ్మకం ఉంది. తనకేం కాదు. చెప్పండి. ఓకే, సాగర్ని మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? బాయ్. వెంగి, జాగ్రత్త. జాగ్రత్త నాకు కాదు సుబ్బలక్ష్మి, నేను వస్తున్నానని ఆ విక్రమ్ జాగ్రత్త పడాలి. వెళ్ళొస్తాను అమృత గారు. సుబ్బు, వెంగయ్యకేం కాదు. నువ్వు భయపడకు. నా అనుకునే వాళ్ళందరూ నన్ను మర్చిపోయారు. కానీ నువ్వు వెంగయ్య. అమృత ప్లీజ్, నువ్వింకేం మాట్లాడకు. సాగర్ గురించి నువ్వు టెన్షన్ పడేదాన్ని కదా. ఇంకా వదిలే. ఆ పని వెంగయ్య చూసుకుంటాడు. సరేనా? అలాగే. వికాస్, తలనొప్పిగా ఉందన్నావు కదా, కాఫీ తాగు. ఇది కాఫీ తాగితే పోయే తలనొప్పి కాదమ్మా. అవుట్ హౌస్లో ఉన్న తాతయ్య ప్రాణాలు ఎప్పుడు పోతాయో
అప్పుడు పోతుందమ్మా ఈ నొప్పి. ఊరుకోరా, నీకెప్పుడు మీ తాతయ్య చావు గురించేనా? మరి నా పెళ్లి నా చావుకొచ్చిందే, ఏం చేద్దాం? ఇప్పుడేమైందని? ఆ రేణుకా గంగాధరం వచ్చినప్పుడు మేనేజ్ చేశాం. ఆ తర్వాత పిచ్చి పట్టిందని కన్ఫర్మ్ చేశాం. ఇప్పుడు మీ తాతయ్య ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. నువ్వు రిలాక్స్ అవ్వు. రిలాక్సా? రేణుకతో పెళ్ళయ్యే వరకు అసలు నిద్రపోవడానికి కూడా వీల్లేదమ్మా. ఎట్నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు నీ పెళ్లికి అడ్డుపడేవాళ్ళు ఎవ్వరూ లేరురా. రావణాసుడి పక్కన విభీషణుడిలా నాకు చైతన్యగాడు ఉన్నాడు కదా. అవునరా, వాడికన్నీ తాత బుద్ధులే. ప్రాజెక్ట్ పని మీద వాడు ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల సాగర్కి వాడు ఫోన్ టచ్ పోయింది. లేకపోతే చైతన్యకి సాగర్ గడు అన్ని విషయాలు చెప్పేసేవాడు. అవును, చైతన్యకి. హాయ్ ఆంటీ. కొంపతీసి వినేసిందా? మొత్తం విన్నట్టుంది. ఏంటి వికాస్, నేను చాలాసార్లు గమనించాను, మీ ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను చూసి షాక్ అయి సీరియస్గా చూస్తారెందుకు? అబే, అలాంటిదేం లేదు. అవును, నువ్వెందుకు అలా సీరియస్గా చూసావు? మీరు షాక్ అవుతుంటే మిమ్మల్ని చూసి ఎందుకని నేను సీరియస్గా చూశాను. అంతేనా? అంతే. కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను. వద్దా ఆంటీ, నేను వికాస్ కలిసి బయటికి వెళ్ళొస్తాం. అలాగే, వెళ్ళిరండి. ఆంటీ, ఇందాక మీరు చైతన్య గురించి చెప్తుంటే విన్నాను. అవును, మా తమ్ముడు యుఎస్లో ఉంటాడు కదా. దిస్ ఇస్ టూ మచ్ వికాస్. కనీసం పెళ్ళయ్యే లోపైనా మరిది గారిని నాకు ఫోన్లో అయినా ఇంట్రడ్యూస్ చేస్తావా లేదా? వాడు చాలా బిజీ రేణు. మాకే సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటాడు. పోనీ మన ప్రేమ పెళ్లి గురించైనా తెలుసా? వాడి కాబోయే వదిన గురించి చెప్పకుండా ఎలా ఉంటాం? ఈసారి ఫోన్ చేస్తే తప్పకుండా నా మరిది గారితో మాట్లాడించాలి. ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంది. నేను లిఫ్ట్ చేస్తా గానీ మీరు వెళ్ళండి. బాయ్ ఆంటీ. బాయ్. హలో డాడీ, నేను చైతన్యని. చైతన్య, ఎలా ఉన్నావురా? చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. అలాగా? ఎస్, నా మరిది గారు ఫోన్ చేశారు. తొందరే ఉందిరా, ముందు ఆ ప్రాజెక్ట్ పని పూర్తి చేయి. ఇక్కడ అందరూ ఆ అంటే అమ్మ కాదు, అమెరికా అని అంటున్నారు. నువ్వేంట్రా వచ్చేస్తానంటున్నావు? అలాగా? అవునా, ప్రాబ్లం లేదురా. వికాస్, ఇప్పుడే ఫోన్లో చైతన్యకి నన్ను ఇంట్రడ్యూస్ చేయవా? డాడీ, అలాగా నాన్న? అలాగే అలాగేరా. ఇప్పుడే మాట్లాడతావా? అవును, మాట్లాడిస్తానని ఇందాకే కదా ప్రామిస్ చేశావు. అవును కదా. నో ప్రాబ్లం, నన్ను నేనే ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. అంకుల్, ఇలా ఇవ్వండి, మరిది గారితో నేను మాట్లాడతాను. నాన్న, చైతన్య, ఏంటి డాడీ? ఒక్క నిమిషం లైన్లో ఉండు. సంప్రదాయ ప్రకారం ముందు నీ గురించి వాడికి ఇంట్రడ్యూస్ చేసి ఆ తర్వాత నీకు ఇస్తాను, సరేనా? హలో, చైతన్య, ఎలా ఉన్నావురా? బాగున్నానన్నయ్య. తాతయ్య ఆరోగ్యం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడే పడుకున్నారు కూడా. అవునన్నయ్య. పెళ్ళెప్పుడు? త్వరలోనే. వెరీ గుడ్. వదిన ఎలా ఉంది? నీ వదినకేంట్రా, బాపు బొమ్మలా ఉంది. ఒకటి రెండు సార్లు వదినతో ఫోన్లో మాట్లాడటమే కానీ ఎలా ఉంటుందో చూడలేదు. అవును, వదిన అక్కడే ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. ఎందుకు లేదు, పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ నా పక్కనే ఉంది. మీ వదిన కూడా నీతో మాట్లాడాలంటుంది, ఇగో మాట్లాడు. హాయ్ చైతన్య, దిస్ ఇస్ రేణుక, మీ అన్నయ్య కాబోయే ఫియాన్సీని, నీకు వదిన్ని. హలో 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 చైతన్య, హలో హలో. ఏమైంది రేణు, మాట్లాడు. హలో.
వాయిస్ వినిపించట్లేదు వికాస్. ఏది ఇలా ఇవ్వు. హలో హలో, కనెక్షన్ కట్ అయింది రేణు. బ్యాడ్ లక్. ఫస్ట్ టైం నా కాబోయే మరిది గారితో మాట్లాడదాం అనుకున్నాను. నెంబర్ చెప్పండి, సెల్ నుంచి ట్రై చేద్దాం. సిగ్నల్స్ ప్రాబ్లం అమ్మా. సిగ్నల్స్ కాదు నాన్న, శాటిలైట్ ప్రాబ్లం. చాలాసార్లు ఇలానే జరుగుతూ ఉంటుంది. టెక్నికల్ ప్రాబ్లం. రేణుకు కూడా బాగా తెలిసే ఉంటుంది. రేణు, ఈసారి తప్పకుండా చైతన్యతో మాట్లాడిస్తాను, సరేనా? సరే పద. బాయ్ అంకిల్. బాయ్ ఆంటీ. బాయ్. మీకు అసలు బుద్ధుందా? చైతన్య గురించి మేనేజ్ చేయలేక చస్తుంటే ఫోన్ రాగానే హలో చైతన్య అంటూ మైక్లో అరిచినట్టు అరుస్తున్నారు. రేణుకుందని నాకేం తెలుసు? తెలుసుకోవాలి. పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని అనుకున్నాం కదా. నిజమే, ఈసారి జాగ్రత్తగా ఉంటాను. ఏంటో రోజు రోజుకి ఈ పెళ్లి సజావుగా జరుగుతుందా అని నమ్మకం పోతుందండి. నిన్నటి దాకా అమృత, ఇప్పుడు నాన్న, బయట సుబ్బలక్ష్మి, వీళ్ళందరూ కాకుండా ఈ చైతన్య. ఏంటో పెళ్ళంటే ఎంత హ్యాపీగా ఉండాలి. హారర్ సినిమా చూసినట్టుంది బాను. క్షణ క్షణం టెన్షన్, భయం. సరే, నాకు కొంచెం కాఫీ తీసుకొస్తావా? అలాగే. అమ్మయ్యా, ఓ గండం గడిచింది. నందిని, వస్తున్నానండి. ఇంకో ఇడ్లీ పెట్టినా? వద్దు నందిని. ఇంకొకటి పెట్టుకోండి, భోంచేసే టైంలో టిఫిన్ చేస్తున్నారు. సరే, అంకుల్కి ఫోన్ చేసావా? చేశానండి. అమ్మ తీసుకువెళ్ళడానికి వస్తుందన్నారు. సరే, నువ్వు బట్టలు సర్దుకున్నావా? సర్దుకున్నాను. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. అమ్మా బాగున్నావా? బాగున్నానరా. కూర్చోండి ఆంటీ. పర్వాలేదు బాబు. ఏం లేదా ఆంటీ, వారం రోజుల పాటు నేను మా బట్టల షాప్ ఓనర్తో ముంబై, సూరత్ వెళ్లాల్సి వచ్చింది. అవునమ్మా, మా షాప్ ఓనర్ ఎప్పుడు ఒక్కరే వెళ్ళేవారు. ఈసారి ఈయన్ని కూడా తీసుకెళ్తున్నారు. ఇంట్లో నందిని ఒక్కదాన్నే వదిలి వెళ్ళలేను. అందుకే నేను వచ్చే వరకు తను మీ దగ్గరే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి ఆంటీ. ఏంటి బాబు, నువ్వు మరీ అంత ఇదిగా చెప్పాలా? నా బిడ్డ నాకు బరువు అవుతుందా? నువ్వు క్షేమంగా వెళ్ళిరా. ఆంటీ, అమృత గొడవల్లో మీరు తలదొర్చడం లేదు కదా? చిచి, దాని గొడవల్లోకి మేమెందుకు వెళ్తాం? అసలు దాంతో మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆ విక్రమ్ వాళ్ళు మా ఇంటికి కూడా వచ్చి గొడవ చేశారు. మీ అంకుల్ ఎదురు తిరిగేసరికి వెళ్ళిపోయారు. అంకుల్కేం కాలేదు కదా? ఏమీ కాలేదు బాబు. ఆంటీ, అమృత వెనక రౌడీలు తిరుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది. అలాగే బాబు. నందిని, బ్యాగ్ తీసుకురా. ఆంటీ, నాకు టైం అయింది, నేను బయలుదేరతాను. బయలుదేరు బాబు. యాండి, ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ భోంచేయకండి. మంచి హోటల్లోనే భోంచేయండి, సరేనా? అలాగే. ఇంకో విషయం, రోజు అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేయలేదనుకోండి, వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేస్తాను, సరేనా? వెళ్ళరానా? అలాగే. అయ్యయ్యో, పర్స్ మర్చిపోయారే. ఏమండి, ఒక్క నిమిషం, పర్స్ మర్చిపోయారు. వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే, బాయ్. ఏమండి, ఏంటి? తొందరగా వచ్చేయండి. సరే, ఫోన్ చేయడం మర్చిపోకండి. చేస్తానులే.
నందు బయలుదేరదామా? అమ్మా సూట్ కేసు సర్దేవా? అన్నీ సర్దానే. తాళం తాళం కూడా వేశానమ్మా. పద పోదాం. చెప్పులు వేసుకుని వస్తాను. ఆ. పదమ్మా. అలాగేనమ్మా. కుర్రో కుర్రు. చాలా థ్యాంక్స్ కోయిదరా. మా వాడు 10th ఫెయిల్ అవుతాడని చాలా భయపడ్డాం. పాస్ అవుతాడని మీరు చెప్పినట్టుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. మా సంతోషం కొద్దీ 116 ఉంచండి. కుర్రో కుర్రు. చేతిలో చదువు రేఖతో పాటు గవర్నమెంట్ సొమ్ము తినే యోగం ఉంది. ఆ విషయమే చెప్పాను. ఇందులో నా గొప్పతనమేముంది? ఏమో మీ మాటలు మాత్రం వాడి మీద బాగా పనిచేశాయి కోయిదరా. ఎప్పుడు చదవని వాడు రాత్రింబగళ్ళు బాగా చదివి 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అంతా అమ్మవారి దయ. కుర్రో కుర్రు. వస్తాం కోయిదరా. మంచిది, శుభం. అమ్మా అమ్మా చాలా రోజుల నుంచి కోయిదూరు దగ్గర జాతకం చెప్పించుకోవాలని సరదా అమ్మా. నీకెప్పుడు గుర్తొస్తే అప్పుడు జాతకం చూపించుకోవడానికి కోయిదోర దొరకాలిగా. అదిగో అక్కడే ఉన్నాడు. అమ్మా పదమ్మా, ఇప్పుడే జాతకం చెప్పించుకుంటాను. ఆ తర్వాత కనిపిస్తాడో కనిపించడో. మీ నాన్నగారు భోజనానికి ఇంటికి వచ్చే టైం అయింది. ఆలస్యం అవుతుందేమోనని ఆలోచిస్తున్నాను. ఎంతసేపు అమ్మా? 10 నిమిషాలే కదా. ప్లీజ్ అమ్మా, అక్క వల్ల మనకు చాలా కష్టాలు వస్తున్నాయి. అసలు ఈ కష్టాలని ఎప్పుడు తీరుతాయో అడిగితే అన్నీ చెప్తాడమ్మా. సరే పద. కోయదోరా, మా అమ్మాయికి జాతకం చూపించుకోవాలంటే చాలా ఇష్టం. ఒక్కసారి దీని చేయి చూసి జాతకం చెప్పండి. కూర్చోకోనా? అమ్మా నువ్వు కూడా కూర్చోమ్మా. నాకొద్దులేమ్మా, నువ్వు చెప్పించుకో. ప్లీజ్ రామ్మా. రామ్మా.